నిమిషం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నెల మొత్తం కష్టపడినా మీరు ఒక రూ. 100 కూడా సేవ్ చేయలేకపోతున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమేనండి. హాయ్ అండి అందరికి. ఈ రోజైతే నేను ప్రతి ఒక్కరి గురించండి, ప్రతి ఒక్క హ్యూమన్‌కి అంటే కిడ్‌కి గానియండి, పేరెంట్స్‌కి గానియండి, అలాగే వుమెన్స్‌కి గానియండి, ఒక హ్యూమన్‌కి ఎవ్వరికైనా గూడా ఒక సేవింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికైతే ఈ వీడియోని స్టార్ట్ చేశానండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే ఈ చిన్న మెసేజ్ కూడా రేపు మీ ఫ్యూచర్‌కైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి. అండ్ లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనలో చాలా మంది అయితే ఒక తప్పు చేస్తుంటారండి. ఏంటి అంటే మనకు వచ్చే డబ్బుల్లో సేవ్ చేయకపోవడం. ఎ ఎట్లా? ఈరోజు చేయలేము, ఈరోజు మనీ లేవులేండి, రేపు జేద్దాము. ఇట్లా మనము నెగ్లెక్ట్ చేస్తూ వస్తాము. కానీ ఏంటి కొంతమంది ఏమంటారు, మనీ అంటే ఇట్లా గాదు, ఏదో ఎక్కువ ఇన్వెస్ట్ జేయాలి, ఇట్లా మాట్లాడుకుంటారు. అసలు మనీ అనేది ఎలా సేవ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ విషయం మనం ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుందామండి. ఏంటి అంటే మన ఇంట్లో చాలా సాలరీ తక్కువొచ్చిందే అనుకోండి. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తదండి. మేమైతే చాలా లో క్లాస్ ఫ్యామిలీ. నేను చేసే ప్రతి వీడియో కూడా దాదాపుగా లో క్లాస్ పీపుల్స్‌కి గురించి, వుమెన్స్ గురించి, కిడ్స్‌కి ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి, ఒక హ్యూమన్‌కి ఎన్ మంచి అలవాట్లు ఎలా ఉండాలి, ఇట్లాంటి వాటిపైనైతే నా వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయండి. కావాలంటే మీరు చెక్ జేయండి. ఈరోజైతే నేను సేవింగ్ గురించి చెప్తున్నానండి. మనము ప్రెజెంట్‌గా ఏమనుకుంటాము, మనకొచ్చే సాలరీ చాలా అంటే చాలా తక్కువుంది. ఈరోజు మనం అసలు సేవ్ జేయలేము. మనకొచ్చే సాలరీ ఇంటి అద్దెకి, పిల్లల ఖర్చులకి, వాళ్ళ స్కూల్ ఫీజులకి, రోజు కూరగాయలకి, రైస్ కొనడానికి, వీటికే సరిపోతున్నాయి డబ్బులు. ఇప్పుడెలా సేవ్ జేయగలము? సేవ్ జేయలేము గదా! సరే ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వచ్చినప్పుడు, ఐ మీన్ సాలరీ అనేది ఎక్కువొచ్చినప్పుడు, లేదా ఏదైనా ఆహ్, ఇంకా వేరే టైప్ ఇంకా వేరే ఏదైనా సోర్స్ నుంచి ఇన్‌కమ్ వచ్చినప్పుడు సేవ్ చేద్దాంలేండి అనుకుంటాము. అనుకుంటాం గదా! మేమైతే ఇట్లనే అనుకునేవాళ్ళమండి. మీరు గూడా ఇలాగే అనుకుంటున్నారా? అయితే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అండి. ఏంటి అంటే ఇక్కడ నేను మీకొక ఎగ్జాంపుల్ జెప్తానండి. ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్‌కి వచ్చే సాలరీ సేమ్. ఇద్దరికి సేమ్ సాలరీ వచ్చేది. ఒక పర్సన్ ఏం జేసేవాడు అంటే, వచ్చిన సాలరీ ఖర్చులకు సరిపోవట్లేదు కదా అని సర్ సరే రేపు సేవ్ చేద్దాంలే, ఇప్పుడైతే సేవ్ జేయడానికి అవ్వదు, తర్వాత సేవ్ జేద్దాము అనుకునేవాడు. సెకండ్ పర్సన్ తన ఖర్చులు ఎంతున్నా కూడా అవి ఉన్న వాటిలోనే సర్దుకొని ఖచ్చితంగా ప్రతి నెల ఒక 500 పక్కన పెట్టేవాడండి. అలా పెడుతూ వచ్చేవాడు. ఇంకో ఫ్రెండ్ మాత్రము ఖర్చులకు సరిపోవట్లేదు అని పూర్తిగా వాడేసేవాడు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఒక 5 ఇయర్స్ తర్వాత ఒక ప్రాబ్లమొచ్చింది. ఆ ప్రాబ్లమొస్తే ఒక ఫ్రెండ్, మనీ సేవ్ చేసిన ఫ్రెండ్ ఏం చేశాడు, ఆ సేవింగ్స్‌ని తీసి ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకున్నాడు. కానీ ఏ సేవింగ్స్ లేకుండా ప్రెజెంట్ ఖర్చుల కోసం మాత్రమే ఆలోచించిన ఫ్రెండ్ అప్పు కోసం అందరి దగ్గరికి తిరిగినాడు. అందరి దగ్గరికి వెళ్లి చేతి చాపి అడిగినా గూడా ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అంటే అక్కడ మనకప్పుడు ఏమర్థమైంది? సేవింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకప్పుడు తెలుస్తుంది గదండీ! అర్థమైందా మీకిప్పుడు సేవింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి? సేవింగ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషి సేవింగ్స్ అనేవి చేయాలి. అండ్ ఇప్పుడు నేను మా ఇంట్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను నేను కూడా ఇట్లాగే అనుకునేదాన్ని. మాకొచ్చే సంపాదన చాలా తక్కువ. పిల్లల్ని తీసుకొని నేను బయట పనికి వెళ్ళలేను. మరి ఇల్లెలా సర్దుకోవాలి? ఇల్లు సర్దుకుంటూ, ఇంట్లో సర్దుకుంటూ బయట నేను పనికి వెళ్ళలేను. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు. మరి నేనసలు ఎలా మనీ సేవ్ జేయాలి అనుకునేదాన్ని. అట్లా అనుకోని నేను గూడా సేవింగ్స్ ఏమి చేయకపోయేదాన్నండి. అట్లా సేవింగ్స్ చేయక అనుకోకుండా ఒకరోజు నా ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్‌లో ఒక 500 పెట్టి అవి అట్లనే మర్చిపోయానండి. ఒకరోజు ఏంటి అంటే మా పెద్ద బాబుకి చాలా అంటే చాలా జ్వరమొచ్చింది. ఆ జ్వరం వచ్చినప్పుడు మా దగ్గర చూపించడానికి ఒక్క రూపాయి గూడా లేదండి. ఒక్క రూపాయి గూడా లేదు.
ఈవెన్ మనము మెడికల్ షాప్‌కెళ్ళి ఒక సిరప్ తీసుకొచ్చుకుందామన్నా ఫీవర్ నార్మల్‌గా పారాసిటమాల్ సిరపే రాస్తారు గదా డాక్టరు. ఓల్డ్ ప్రిస్క్రిప్షన్ ఉండే. దాన్ని తీసుకొచ్చుకుందామన్నా మా దగ్గర డబ్బులు లేకుండండి. డబ్బులు లేక ప్రతీదీ వెతుకుతా ఉన్నాం. ఎక్కడైనా, ఎప్పుడైనా పెట్టి మర్చిపోయామేమో అని, ఏదైనా దొరుకుతుందేమో అని ప్రతీదీ వెతుకుతా ఉన్నాము. అట్లా ప్రతీదీ వెతుకుతూ ఉంటే అనుకోకుండా నా ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్‌లో ఒక 500 నోట్ పెట్టి మర్చిపోయానండి. అది మా అమ్మ నాకెప్పుడో ఇస్తే, మా బాబు కోసమని ఏదైనా కొనుక్కోండి బాబు కోసమని ఇస్తే, అది అలా పెట్టి నేను మర్చిపోయాను. ఆ మనీ మా కొడుక్కి అంటే నా బాబుకి ఫీవర్ వచ్చినప్పుడు ఆ సిరప్‌కి యూజ్ అయిందండి. అంటే ఇక్కడ నాకేమర్థమైంది అంటే, నేను ప్రెజెంట్ ఖర్చుల కోసం చేసే తప్పు, రేపు నా ఫ్యూచర్‌లో పిల్లలకి ఏదైనా ఇబ్బందొస్తే పెట్టడానికి లేదు. అంటే నా ఖర్చులు పోంగా ఖర్చులున్నా ఉన్న వాటితోనే సర్దుకొని నేను ఎంతో కొంత సేవ్ చేయాలనైతే నేను నేర్చుకున్నానండి. ఇన్ కేస్ మీ ఇంట్లో గూడా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందేమో ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది చూస్తున్న ప్రతి ఒక్క వుమెన్‌కి గూడా నేను ఒక మాట చెప్తున్నానండి. ఒక పేరెంట్‌గా, ఒక తల్లి స్థానంలో ఉన్నా, ఒక భార్య స్థానంలో ఉన్నా, ఒక కూతురు స్థానంలో ఉన్న మనీ అనేది ఖచ్చితంగా సేవ్ చేయండి. వుమెన్స్‌కి నేను చెప్పేది ఇదే అండి. ఎందుకు అంటే ఖచ్చితంగా మనీ సేవ్ చేయగలిగేది మీరే అండి. మీరు గనక సేవ్ చేయలేకపోతే అది జెంట్స్ వల్ల చాలా తక్కువ వరకు అవుతుందండి. వాళ్ళు ఖర్చు చేయాలి అనుకోకపోయినా అనుకోని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఖర్చు చేయాల్సొస్తది. కానీ మీరు ఎంతో కొంత ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారండి. వుమెన్‌కి ఈ పవర్ ఉందండి. సేవ్ చేసే కేపబిలిటీ ఎక్కువుంటది వుమెన్‌కి. అందుకే చెప్తున్నాను. వుమెన్స్ మీరు ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ కోసమనే గాదండి. మీకోసమైనా గూడా ఇది సేవింగ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఎలా అంటే మీరు మనీ సేవ్ జేయడం వల్ల మీరు ఇంకొకరి పైన భారం గాకుండా వాళ్ళకి బాధ్యతగా ఉంటారు. కానీ భారం గాకుండా ఉంటారండి. వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? వీళ్ళు నాకు భారంగా ఉన్నారని గాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు. ఎప్పుడు మనీ ఉంటేనే అండి. మీ రోజుల్లో మనీ లేకపోతే ఏది లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి. మనీ లేకపోతే అసలు మనిషికి వాల్యూయే లేదు. ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇదే మాట నేను జెప్తాను. ఎందుకు అంటే మనిషి ముందొకలా ఉంటారు. మనిషి వెనకాల ఒకలా ఉంటారు. సో, మనీ అనేది సేవ్ జేయడం చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడొచ్చేసి పేరెంట్స్‌కి ఒక చిన్న మెసేజ్ అండి. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అయితే గనక ఒక చిన్న రూల్ ఫాలో అవ్వండి. ఏంటి అంటే మీరు మీ పిల్లలకి చిన్న చిన్న పిగ్గీ బ్యాంక్స్ ఇచ్చి ఖచ్చితంగా మనీ సేవ్ చేసే హాబీ అయితే నేర్పియండి. ఎందుకంటే ఈరోజు మీరు నేర్పించే చిన్న హాబీయే వాళ్ళ రేపు ఫ్యూచర్‌కైతే చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనము నేర్పించే చిన్నప్పటి నుండి మనం నేర్పించే అలవాట్లు వాళ్ళు పెరిగిన తర్వాత గూడా ఖచ్చితంగా వాళ్ళు అదే దారిలో నడుస్తారు. అదే మనం చిన్నప్పుడే నేర్పించకపోతే వాళ్ళు పెరిగినాక కూడా నేర్చుకోలేరు. అందుకే ఈ చిన్న టిప్ అయితే మీ ఇంట్లో ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటండి మనలో చాలా మంది ఏమనుకుంటారు, మనీ అనేది పెద్ద మొత్తంలో సేవ్ జేయాలి అనుకుంటారు. కానీ కాదండి. ఇది చాలా మిస్టేక్. మనీ అనేది చిన్న రూ. 1 గూడా సేవ్ జేయొచ్చు. మనము సేవ్ జేసే ఏదైనా మిస్ జేయకుండా అంటే క్రమం తప్పకుండా సేవ్ జేస్తే గనక ఖచ్చితంగా దాని రిజల్ట్ మనకు దొరుకుతుందండి. ఎలా అంటే అది రూ. 10 గానియండి, రూ. 20 గానియండి, రూ. 30 గానియండి, రూ. 50 గానియండి, మనము సేవ్ చేసే రోజు మనకది ఒక చిన్న అమౌంట్‌గా అనిపిస్తది. కానీ ఎగ్జాంపుల్ నేను మీకిప్పుడు ఒకటి చెప్తానండి. పర్ డే 50 రూపీస్ అంటే ప్రతిరోజు ఒక రూ. 50 దాచిపెట్టారే అనుకోండి. అలా క్రమం తప్పకుండా దాచిపెడితే ఆ రూ. 50 మనకు ఒక నెలకొచ్చేసి రూ. 1500 అవుతాయండి. ఆ 1500 ఒక నెలకైతే సంవత్సరానికి మనకవి రూ. 18,000 అయితాయండి. 18,000 అని మనకిప్పుడు అనిపిస్తుంది గదా! అవునండి. 18,000 అవుతాయి. అంటే మనము ఈరోజు చేసేది కేవలం రూ. 50 అని మనకనిపించొచ్చు. ఈ రూ. 50 దేనికి సరిపోతాయి అని. కానీ పెద్ద మొత్తం అయిన తర్వాత ఖచ్చితంగా అవి మనకు చాలా యూజ్ అవుతాయండి. అందుకే చెప్తున్నాను మనీ సేవింగ్ అనేది అది రూ. 1 అయినా కూడా ఎంతో యూజ్ అవుతది. మీరు చేసే సేవింగ్ ఏదైనా గూడా ఖచ్చితంగా అది మీ ఫ్యూచర్‌కి ఖచ్చితంగా యూజ్ అవుతది. అది రూ. 1 అయినా సరే ఖచ్చితంగా సేవ్ జేయడానికి ట్రై జేయండి. మీరు సేవ్ జేసేది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకండి. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నదైతే ఒక్కటేనండి. అదేంటి అంటే పొదుపు అనేది చేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల మన జీవితాల్లో అయితే చాలా మార్పొస్తుంది. మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సేవింగ్స్ అనేవి మనకు చాలా వరకు హెల్ప్ అవుతాయి.
ఈరోజు మనం చేసేది చిన్న రూ. 100 అని మనకనిపించొచ్చు. కానీ అది పెద్ద మొత్తంలో అయినప్పుడు మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ అవుతది. అండ్ మీరు కూడా మీ ఇంట్లో సేవింగ్స్ చేస్తున్నారా? చేస్తే ఆ సేవింగ్ ఎలా చేస్తున్నారు? ఏంటి అనేది గూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ అది నాకు పాజిబుల్ అయితే నేను కూడా మా ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికైతే ట్రై జేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.